బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే మా గేట్ దాటలేయాల. సో ఆడ గేట్ ఉన్నదా, ఆ గేట్ దాటలే నేను ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ లాగర్. సో ఈరోజు వచ్చేసి లైఫ్లో డిసిప్లిన్తో పాటు నీట్నెస్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కానీ చాలా శుభ్రంగా ఉండాలి. సో అందుకు మనం ఈరోజు ఈ వీడియోలో చేయబోతున్నాం. మేక్ ఓవర్ వీడియో అంటారా, క్లీనింగ్ వీడియో అంటారా, వాట్ ఎవర్ ఏదో ఒకటి ఈరోజు అయితే ఈ వీడియోలో చేసేద్దాం. లెట్స్ డూ ఇట్. సో ముందుగా మన ఇంట్లో ఉన్న ఈ ఏరియా మొత్తం అయితే క్లీన్ చేసేద్దాం ఏకదమ్సే నీట్గా. సో మన ఇంట్లో ఎక్కువగా పశువులు ఉంటాయి కాబట్టి చాలా ఆగమాగం అయిపోతుంది. అందుకే ఎప్పటికీ అప్పుడు క్లీన్గా చేసుకోవాలి. సో నేను డైలీ క్లీన్ చేస్తా, కాకుంటే ఈరోజు స్పెషల్గా క్లీన్ చేద్దాం మంచిగా. క్లీన్ చేయడానికి మనకు కావాల్సిన ఆయుధాలు వచ్చేసి ఏకదమ్సే కొరక అండ్ ఒక కర్ర. ముందుగా మనం ఒక కర్ర తీసుకొని ఇక్కడ ఉన్న గడ్డినంతా ఒక దగ్గరికి చేసేయాలి. మన ఆయుధంతో ఇటు సైడ్ మొత్తం అయితే కంప్లీట్ చేసేసాం క్లీన్గా ఏకదమ్సే. సో మిగిలిన పార్ట్ వచ్చేసరికి ఇది. సో కంప్లీట్ అయింది ఏకదమ్సే క్లీన్. సో వచ్చేలా మొత్తం అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లీన్గా నీట్గా మొత్తం చేసేసిన. సో మీరు కానీ ఒకరోజు క్లీనింగ్ డే పెట్టుకోండి ఒక వీక్లో. సో ఆ రోజు మొత్తం మీ చుట్టుపక్కల మీ రూము అన్ని ఫ్రెష్గా అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయిదాం. ఫ్రెష్ అయ్యి నేను అడ్డకాడికి పోలేదు. సో ఈ రోజు అయితే అడ్డకాడికి వెళ్ళిపోదాం. ఇక లెట్స్ గో. ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయినాం ఆరామ్సే. సో బయటికి వెళ్దామంటే బండిలో పెట్రోల్ లేదు. సో నడుచుకుంటూ పోదామంటే చెప్పులు దిగినాయి. కథం ఇక ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చి పికప్ చేసుకొని రా అని చెప్దామంటే ఎవరికి బైకులు లేవు మనకు తప్ప. సో ఉన్న ఒక్క బైక్ వాడు టోర్నమెంట్కి వెళ్ళిండంట పక్క విలేజ్లో. సో ఈరోజు నేను చేసిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే మా గేట్ దాటలేయాల. సో ఆడ గేట్ ఉన్నదా, ఆ గేట్ దాటలేదు నేను ఇవాళ. పొద్దున లేచినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నా. మనకు అన్ని ఇంట్లోనే ఉన్నాయి. ఫుడ్ ఉన్నది, బెడ్ ఉన్నది, అన్ని ఉన్నాయి కాబట్టి లేచినా, ఫ్రెష్ అయినా, పోయినా, టీ తాగినా, కూసున్నా, ఏం చేద్దామని ఆలోచించిన, రీల్స్ చూసిన, ఫుడ్ తిన్నా, మళ్ళా రూమ్ లాగా పోయి వాడుకున్నా, రీల్స్ చూసిన, మళ్ళా ఫుడ్ తిన్నా. అప్పుడు గుర్తొచ్చింది నాకు సడన్ గా ఒక రీల్ చేద్దామని. రీల్ చేసేసిన, ఎడిట్ చేసేసిన, అప్లోడ్ చేసేసిన, అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఇలా డైలీ వ్లాగ్ ఏం చేయాలని గుర్తొచ్చింది. ఈ రోజు మొత్తం ఇంట్లోనే ఉన్న డైలీ వ్లాగ్ ఏం చేద్దామని. సో అప్పుడే ఐడియా వచ్చింది. సో మనకున్న లేజినెస్ని మొత్తం పక్కకు పెట్టి ఇల్లంతా క్లీన్ చేద్దామని. సో అందుకే ఇల్లంతా క్లీన్ చేసేసిన. మోస్ట్ డిస్ట్రాక్టెడ్ థింగ్ ఏంటంటే రీల్సే అన్నమాట. సో నేను వీడియోలు పెట్టడంలో కన్సిస్టెన్సీగా ఉన్నా కానీ లైఫ్లో మంచి డిసిప్లిన్ లేదన్నమాట. డైలీ లైఫ్ పెంచుకోవాలి అదొకటి. సో గైస్ మనమైతే ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేస్తాం, సో వ్లాగ్ చేద్దాం. సో అదేంటంటే ఇప్పుడు ఒక 5 క్వశ్చన్స్ అన్నా 10 క్వశ్చన్స్ అన్నా అడుగుతా. సో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తే అండ్ మీరు కనుక కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఎట్లా ఆన్సర్ చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్కి 1, సెకండ్ క్వశ్చన్కి 2, థర్డ్ క్వశ్చన్కి 3 అట్లా పెట్టేసి ఆన్సర్ అయితే చేయండి మీరు. సో నా ఆన్సర్ గానే నేను ఇచ్చేస్తా. సో లెట్స్ గో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో నాది వేరే ఫోన్ ఉంది, ఈ ఫోన్లో చదువుతా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను స్క్రీన్లో కానీ డిస్ప్లే చేస్తా. నీ గోల్స్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా లేదా వర్క్ చేస్తున్నావా? సో నా ఆన్సర్ వచ్చేసి నేనైతే వర్క్ చేస్తున్నా నా డ్రీమ్స్ కోసం, నా గోల్స్ కోసం అచీవ్ చేయడానికి. సో నేను కన్సిస్టెన్సీగా ఉంటున్నా. అండ్ ఈ సంవత్సరం మొత్తం ఇదే 365 days వ్లాగ్ ఛాలెంజ్ చేసిన కాబట్టి కన్సిస్టెన్సీగా ఉండాలి. డైలీ ఒక వీడియో పెట్టాలి. సో నా గోల్ అనేది ఇప్పటికి ఆగదన్నమాట. సో 365 days ఛాలెంజ్ అయిపోతేనే నా వర్క్ ఫినిష్ అయిపోతుంది, నా గోల్ ఫినిష్ అయిపోతుంది. సో నా ఆన్సర్ వచ్చేసి నేనైతే వర్క్ చేస్తున్నా నా డ్రీమ్ కోసం, వెయిట్ అయితే చేస్తలేదు. సో నేను వెయిట్ చేసేది ఒకటే దానికోసం, అది ఫేమ్ కోసం. సో చాలా మంది చూడాలి కదా మన వీడియోలు, అప్పుడే కొంచెం రికగ్నైజేషన్ వస్తుంది, కొంచెం సెటిల్ అవుతాం, మనీ ఎర్న్ చేస్తాం కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ క్వశ్చన్ కు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 3 లేకపోయినా కూడా డ్యూటీ చేసే హ్యాబిట్ నీకుందా? సో దీనికి నా ఆన్సర్ వచ్చేసి ఎస్, 100% నాకైతే ఉన్నది. సో నేను ఈరోజు నా మూడ్ మంచిగా లేకున్నా, ఇంట్లో ఏదైనా గొడవ అయినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, నా హెల్త్ బాగాలేకున్నా, ఏది జరిగినా, ఎన్ని వర్క్స్ ఉన్నా, ఏది జరిగినా నేనైతే వీడియో పెట్టాల్సి వస్తుంది. సో నేనైతే వీడియో అయితే పెట్టాలి. ఆ హ్యాబిట్ అయితే నాకున్నది. మీకుందా లేదా కమెంట్ చేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, నీ ఫ్యూచర్ కోసం ఈరోజు నువ్వు సాక్రిఫైస్ చేసేది ఏంటి? సో సింపుల్ అనమాట. నేనైతే నా టైం అనేది బిగ్గెస్ట్ థింగ్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో. సో నేను అదే సాక్రిఫైస్ చేస్తున్నా. నేను ఇప్పుడు జాబ్ చేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లైఫ్ సెటిల్ చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు మైండ్లో ఉంటాయి.
బట్ అవన్నీ పక్కన పెట్టేసి నాకు ధైర్యం ఉంది, నేను ఫ్యూచర్లో ఏదైనా చేసుకోగలుగుతా, నాకు అంత స్కిల్ ఉంది, టాలెంట్ ఉందని. సో అవన్నీ పక్కన పెట్టి నా ప్యాషన్ కోసం టైంని సాక్రిఫైస్ చేసి ఈ ఛాలెంజ్ చేస్తున్నా, కంటెంట్ క్రియేషన్ చేస్తున్నా. సో నా ఆన్సర్ అది. థర్డ్ క్వశ్చన్కు మీది కమెంట్ చేయండి. సో వ్లాగ్ మొత్తం చాలా సీరియస్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫన్నీగా ట్రై చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. సో లైఫ్లో స్కిప్ బటన్ ఉంటే నువ్వు ఏ పార్ట్ని స్కిప్ చేస్తావు? నేనైతే నా లైఫ్లో స్కిప్ బటన్ ఉంటేనా నేనైతే ఏది చేయను గైస్. నాకు అన్ని మంచిగానే ఉన్నాయి. నా లైఫ్లో అంత డిస్టర్బింగ్ విజువల్స్ ఎప్పుడు జరగలేదు. ఏది జరిగినా మంచి ఎక్స్పీరియన్సే ఉన్నది నాకు. సో అందుకే నేనైతే ఏది స్కిప్ చేయను. ఒకవేళ మీరు స్కిప్ చేయాలనుకుంటే ఏది స్కిప్ చేస్తారో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ యూ సడన్లీ బికమ్ ఇన్విజిబుల్ ఫర్ 1 day, నువ్వేం చేస్తావు? ఒకరోజు ఇన్విజిబుల్ అయితే నేనైతే ఏం చేస్తా అంటే, ఏం చేస్తాం మనమైతే, సో నేనైతే బ్యాంక్ రాబరీ చేస్తా గైస్. మంచిగా డబ్బులు అన్నీ తెచ్చుకొని దాచి పెట్టేసుకుంటా. సో బ్యాంక్ సీరియల్ నెంబర్తో దొరుకుతాం కావచ్చు, ఏదో ఒకటి చేద్దాం. ఇన్విజిబుల్ అయితే మంచిగా లైఫ్ సెట్ చేసుకుందాం ఒక రోజులా. ఇంకేంది సెట్, తర్వాత ఏం చేసినా నడుస్తుంది డబ్బులు వచ్చినాక. జస్ట్ ఫన్ కోసం చెప్పిన. సో ఇన్విజిబుల్ అయితే మనం ఏం చేస్తాం గైస్. సో నేనైతే ఏం చేస్తా అంటే, సో కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుంటుంటుంది కదా. ఇప్పుడు అమెరికాలో ఏరియా 51 ఉన్నట్టు. సో అలాంటి ప్లేస్లలోకి పోయి అక్కడ ఏం జరుగుతుందో చూసి వస్తా, అంతే. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి చాలా సింపుల్ క్వశ్చన్. మీకు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరో కమెంట్ చేయండి. సో నా ఫేవరెట్ హీరో హీరోయిన్ వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి అన్నమాట. సో సాయి పల్లవి గారు యాక్టింగ్ చాలా మంచిగా చేస్తారు. ఏ క్యారెక్టర్ చేసినా మంచిగా సెట్ అయిపోతుంది. సో నాని అన్న కానీ అంతే, నన్ను నేనే చూసుకున్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద. స్టోరీలు కానీ అట్లనే ఉంటాయి, సినిమా స్టోరీలు మొత్తం. సో అందుకే నాకు నాని అన్న అంటే ఇష్టం. సాయి పల్లవి గాన అంటే అందుకే ఇష్టం. సో యాక్టింగ్ మంచిగా చేస్తుంది అండ్ లైఫ్లో గాన చాలా డిసిప్లైన్గా ఉంటుంది అన్నమాట, పద్ధతిగా. సో అందరికి నచ్చుతుంది అలాంటప్పుడు. సింపుల్. అంతకు మించి అంటే ఇక అందరి హీరోల సినిమాలు చూస్తా, అందరి హీరోయిన్లు గాన మంచిగా యాక్టింగ్ చేస్తారు, అందరి. సో నా ఫేవరెట్ మూవీ వచ్చేసి పడి పడి లేచే మనసులు. ఫేవరెట్ హీరో నాని అయినప్పుడు సినిమా పడి పడి లేచే మనసులు ఎందుకుందంటే ఆ సినిమా స్టోరీ అమేజింగ్ ఉంటుంది అన్నమాట. సో అందుకే నాకు పడి పడి లేచే మనసులు సినిమా ఇష్టం. తర్వాత ఇక నాని అన్న సినిమాలు మొత్తం ఇష్టమే. సో మీ ఫేవరెట్ మూవీ ఏందో కానీ కమెంట్ చేయండి. అట్లనే నాని అన్న సినిమా ఇంకో సినిమా ఉంటుంది, ఏం సినిమా అది, హాయ్ నాన్న. ఫోన్ పడ్డది. సో హాయ్ నాన్న సినిమా కానీ సూపర్ ఉంటుంది. సో నేనైతే ఏడ్చేస్తా హాయ్ నాన్న సినిమా చూస్తే, అంత బాగుంటుంది ఎమోషన్ ఆ సినిమాలో. శ్యామ్ సింగ్ రాయ్, జెర్సీ, నిన్ను కోరి, బొచ్చడి సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటూ వస్తాయి చాలా. భీమిలి కబడ్డీ జట్టు. సో ఇవన్నీ సినిమాలు నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మీ ఫేవరెట్ సినిమా ఏంటిదో కనుక కమెంట్ చేసేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.